ఉద్యోగుల జేబులకు చిల్లు పడేలా ఆదాయ పన్ను శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు అద్దె రసీదులతో సరిపెట్టిన హెచ్ఆర్ఏ క్లెయిమ్స్ ప్రక్రియ ఇకపై అంత సులువు కాబోదు. ముఖ్యంగా సొంత బంధువులు, తల్లిదండ్రుల పేర్ల మీద అద్దెలు చూపిస్తూ పన్ను మినహాయింపు పొందే వారికి ఐటీ శాఖ గట్టి షాక్ ఇచ్చింది. రాబోయే ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధన ప్రకారం ప్రతి పైసా లెక్క కూడా పక్కాగా ఉండాల్సిందే. లేదంటే ఐటీ నోటీసులు తలుపు తట్టడం ఖాయమని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక చాలామంది ఉద్యోగులు పన్ను ఆదా కోసం తమ తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల పేరుతో నకిలీ అద్దె రసీదులను సృష్టిస్తూ ఉంటారు. నిజానికి అక్కడ ఎటువంటి నగదు బదిలీ జరగకపోయినా కేవలం కాగితాల మీద ఒప్పందాలు చూపిస్తూ క్లెయిమ్స్ చేసుకుంటున్నారు. అయితే ఇకపై ఇలాంటి వేషాలు సాగవు. ఒకవేళ మీరు బంధువుల ఇంట్లో ఉంటూ అద్దె చెల్లిస్తుంటే సదరు యజమానితో మీకు ఉన్న సంబంధాన్ని స్పష్టంగా వెల్లడించాల్సి ఉంటుంది. కేవలం సంబంధం చెబితే సరిపోదు, ఆ బంధువు సదరు ఇంటికి చట్టబద్ధమైన యజమాని ఉండాలి. ఒకవేళ ఆ అద్దె ఆదాయం వారి చేతిలో పన్ను పరిమితి దాటితే వారు తమ ఐటీ రిటర్న్స్లో ఆ ఆదాయాన్ని చూపించాల్సి ఉంటుంది. అంటే ఇటు మీరు మినహాయింపు పొందుతూ అటు వారి ఆదాయాన్ని దాచడం ఇక మీద కుదరదు అన్నమాట. ఇప్పటివరకు కేవలం అద్దె రసీదులు, అగ్రిమెంట్ కాపీలను చూసి ఐటీ శాఖ మినహాయింపులు ఇచ్చేది. కానీ కొత్త సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ సిపిసి వ్యవస్థ ద్వారా ఇకపై ప్రతి క్లెయిమ్ను ఎలక్ట్రానిక్ పద్ధతిలో క్షుణ్ణంగా పరిశీలిస్తారు. అద్దెను నగదు రూపంలో చెల్లిస్తున్నామని చెబితే మీ ఏటీఎం విత్డ్రా హిస్టరీని, బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా ఐటీ శాఖ తనిఖీ చేసే అవకాశం ఉంది. అందుకే సాధ్యమైనంత వరకు యూపీఐ, నెట్ బ్యాంకింగ్ లేదా చెక్కుల ద్వారానే అద్దె చెల్లించాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన డాక్యుమెంటేషన్ లేకపోయినా లేదా డబ్బులు బదిలీ చేసినట్లు డిజిటల్ సాక్ష్యం చూపకపోయినా మీ హెచ్ఆర్ఏ క్లెయిమ్ నిర్దాక్షిణ్యంగా రిజెక్ట్ అవుతుంది. చాలా సందర్భాల్లో అసలు ఇంటి అద్దె ఒప్పందమే లేకుండా కేవలం ట్యాక్స్ సేవింగ్స్ కోసం చివరి నిమిషంలో దొంగ రసీదులు పెడుతూ ఉంటారు. ఇటువంటి మోసపూరిత క్లెయిమ్స్ను అరికట్టడమే లక్ష్యంగా ఐటీ శాఖ కొత్త నిబంధన రూపొందించింది. మీరు ఒకవేళ నిజంగానే మీ బంధువుల ఇంట్లో ఉంటూ అద్దె చెల్లిస్తున్నట్లయితే ఆ ఒప్పందం వాస్తవమైనదిగా ఉండాలి. అద్దె తీసుకునే వ్యక్తి తన ఐటీ రిటర్న్స్లో ఆ అద్దెను ఒక ఆదాయ వనరుగా చూపించాలి. పారదర్శకత లేని ఏ క్లెయిమ్ అయినా ఐటీ శాఖ రాడార్లో చిక్కుకోవడం ఖాయం. కాబట్టి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ రూల్స్ పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా మంచిది.